ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి చరిత్ర 5వ భాగం. శ్రీ సాయి చరిత్రలోని మొదటి ఘట్టం వేప చెట్టు కింద ప్రారంభమైతే అక్కడే ముగిసింది. తరువాత ఆయన పర్యటనల గురించి నేపథ్యంగా మాత్రమే తెలిసింది. ఈ దివ్య నాటకంలో ఇది నాంది ప్రస్తావన. అసలు నాటకం మరలా వేరొక చోట ప్రారంభమవుతుంది. ఔరంగాబాద్ జిల్లాలోని పైఠాన్ ప్రాచీన ప్రతిష్టానాపురం ప్రాంతమంతా జ్ఞానేశ్వర మహారాజ్, జనార్దన స్వామి, ఏకనాథుడు, సమర్థ రామదాసు స్వామి వంటి మహనీయుల సంచారం వలన ఎంతో పవిత్రమైంది. గోదావరి ఉపనది అయిన యలగంగ అచటి ధూప్ఖేడ అనే గ్రామానికి ప్రదక్షిణం చేసి ముందుకు సాగుతుంది. దానికి అవతల ఒడ్డున ఒక మైదానము, మహావృక్షంతో నిండిన ఒక తోట ఉండేవి. ఆ గ్రామానికి చెందిన శ్రీమంతుడు అయిన ముస్లిం చాంద్ పాటిల్ ఔరంగాబాద్ వెళుతుండగా ఒకసారి అతడి గుర్రం తప్పించుకొని పోయి 2 నెలల ఎంత వెతికినా కనిపించలేదు. చివరికతడు దాని జీను మాత్రం భుజాన వేసుకుని ఇంటికి వస్తూ సింతోస్, బింతోస్ అనే జంట గ్రామాల వద్ద యలగంగ ఒడ్డుకు చేరాడు. అక్కడొక మామిడి చెట్టు కింద వెర్రివాని వలె ఉన్న ఒక ఫకీరు కనిపించాడు. అతడెవరో కాడు, శ్రీ సాయినాథుడే. అతని చంకలో సట్కా అంటే దండము వంటివి, బారు జుబ్బా అంటే కప్ని, తలపై పెట్టుకున్న టోపీ ఉన్నాయి. అతడు చిలిం సిద్ధం చేస్తూ చాంద్ పాటిల్ను చూచి తను చెంతకు పిలిచి నవ్వుతూ, ఈ జీను నీవు మోసం చేస్తున్నావేం అన్నాడు. పాటిల్ తన గుర్రం సంగతి చెప్పగానే ఫకీరు అది ఏటి ఒడ్డున ఉంటుంది చూడమన్నాడు. అతడు పోయి చూస్తే అతని గుర్రం అక్కడే మేస్తూ ఉంటుంది. అంతటితో ఆ ఫకీరు సామాన్యుడు కాడనుకొని గుర్రాన్ని తీసుకుని ఆయన వద్దకు వచ్చాడు. అంతలో ఫకీరు పొగాకు నలిపి చిలింగొట్టం సిద్ధం చేశాడు. అప్పుడు తన వద్దనున్న చిమ్ట అంటే పొగాకు పట్టే పట్టకారం వంటివి నేలపై గుచ్చాడు. అక్కడ నుండి బుడుగుమని నీరు వస్తుంది. ఆ ఫకీరు ఒక గుడ్డ తడిపి పిండి ఆ మట్టి గొట్టం చివర చుట్టాడు. తిరిగి సట్కాతో అతడు నేలపై కొట్టగానే ఒక నిప్పుకణ బయటకు వచ్చింది. దాంతో చిలిం వెలిగించి పాటిల్కు కూడా అందించాడు. పాటిల్ ఆయన శక్తి సామర్థ్యాలకు నిర్వెరవబోయి ఆయనను తన ఇంటికి ఆహ్వానించాడు. రేపు వస్తాను, నీవు వెళ్ళు అని చెప్పి మరుసటి రోజు ఆ ఫకీరు అతనింటికి వెళ్ళాడు. అక్కడ భిక్ష చేశాడు. ఆయన కొంతకాలం యలగంగ ప్రక్కనున్న తోటలో మకాము చేశాడు. అందు గుర్తుగా ఇప్పుడిక్కడ ఒక సాయి మందిరమున్నది. ఆయన ఆ ప్రాంతంలో తిరుగుతూ అప్పుడప్పుడు పాటిల్ను పలకరిస్తుండేవాడు. తరచూ అతనికి స్వప్నంలో దర్శనమిచ్చి ముఖ్యమైన ఆదేశాలిస్తుండేవారని ఆ వంశస్థులు చెబుతారు. కొంతకాలానికి ఆయన పాటిల్ ప్రార్థన మన్నించి అతని మేనల్లుని వివాహానికి పెళ్లివారితో కలిసి ఎద్దుల బండిలో షిర్డీ చేరాడు. ఎడ్ల బండ్లన్నీ షిర్డీ పొలిమేరలోని ఖండోబా ఆలయం వద్ద మర్రి చెట్టు క్రింద పొలాల్లో ఆగాయి. అందరితో పాటు ఫకీరు కూడా బండి దిగుతుంటే చూచి ఖండోబా ఆలయ పూజారి మహల్సాపతి ఆదరంగా యా సాయి, రండి స్వామి అని ఆహ్వానించాడు. అలనాడు ఎవరికీ చెప్పకుండా షిరిడీ నుండి వెళ్ళిపోయిన ఆ వింత యువకుడే ఈ ఫకీరుని గుర్తించి ఆనందించాడు. నానాటి నుండి ఆ ఫకీరు ఆ పేరే స్థిరపడిపోయింది. ఇప్పుడు తెలిసిందా మీకు సాయి అనే పేరు ఎలా వచ్చిందనేది? సాయి కూడా షిరిడీలో స్థిరపడ్డారు.
ఆయన ఆ కళ్యాణానికి షిరిడీ వచ్చినది లోక కళ్యాణానికి. సాయిబాబాకు మొదటి పరిచయమైన మహల్సాపతి ఆయన మహాత్ముడని గుర్తించి తన పవిత్రమైన అప్లో జోగ్లే కాశీనాథులకు చెప్పాడు. నిత్యము ఆ ముగ్గురు ఆయనను దర్శించుకునేవారు. పేదవాడైన మహల్సాపతి బాబాకు పరిచయస్తులు. అతనిని మిత్రులు బాబాకు నిత్యవసర వస్తువులు సమకూర్చేవారు. ఒకనాడు అప్కోతే పాటిల్ అను వాడు తన భార్యతో కూడా తన వద్దకు వచ్చాడు. వారిని చూస్తూనే సాయి లేచి నిలబడి వారిని ఆదరించాడు. అతని భార్య బయాజీబాయి తన సోదరి అని చెప్పారు. ఆమెకు కూడా మొదటి దర్శనంలోనే బాబాపై భక్తి శ్రద్ధలు కలిగి ఆయనకు భిక్ష పెట్టకుండా భోంచేయకూడదని నిశ్చయించుకుంది. అప్పటి నుంచి ఆయనకు భిక్ష పెట్టకుండా భోంచేయకూడదని నిశ్చయించుకుంది. ఆ రోజుల్లో సాయిని చూచి తాత్యా బాబా కోతే ఇలా చెప్పాడు. శ్రీ సాయి షిరిడీ గడ్డ మీద అడుగు పెట్టిన నాటికే నాకు 6 లేక 7 సంవత్సరాలుంటాయి. ఆయనకు ఒక నిర్ణీతమైన నివాసమే ఉండేది కాదు. తర్వాత ఆయన వేప చెట్టు కింద కొంతకాలం నివసించారు. అప్పటికి ఆయన వయసు సుమారు 18 లేక 19 సంవత్సరాలు ఉండేవి. ఆయనకు సన్నని మీసాలుండేవి. ఆయన మొదటి షిరిడీ వచ్చినప్పుడు ఆకుపచ్చటి కఫ్ని, ఆకుపచ్చ తలకట్టు ధరించేవారు. ఆ రోజుల్లోనే ఆయనను చూచిన రామ్గిరి బావు ఆయననిలా వర్ణించాడు. ఆయనకు జుట్టు నడుము వరకు పెరిగి ఉండేది. ఆయన చేతిలో సట్కా, చిలింగుట్టము, అగ్గిపెట్టె ఉండేవి. నిత్యం గ్రామంలో భిక్ష చేసేవాడు. ఆ రోజుల్లో ఆయన రోగాలకు చికిత్స చేస్తుండగా వైద్యులు అవసరమైతే స్వయంగా రోగి పరిచర్యలు కూడా చేసేవారు. ఉదాహరణకు ఒక రోగి స్థాయి మదించి కణతల మీద, వీపు మీద సూదులతో కాల్చారు. అంతటితో అతని ఆ వ్యాధి తగ్గిపోయింది. అలానే గణపత్ హరికానాడేకు కుష్టు జ్వరం వచ్చాయి. అతనిని చికిత్సకని బాబాను వారింటికి తీసుకువచ్చారు. అమీన్బాయ్ బాబా అతనిని పరిశీలించి అతనితో ఒక పామును పట్టుకోమని కుష్ఠిరోగికి చెప్పాడు. పాము కరవదని చెప్పాడు. అతడు పట్టుకున్న పాము విషంతోనే మందు చేసి అతనికిచ్చారు. అతనికి దాంపత్యం నిషేధించాడు. అతని వ్యాధి తగ్గే వరకు ఆగలేక అతడు ఆ నిర్ణయాన్ని ఉల్లంఘించాడు. దాంపత్య జీవితాన్ని సాయిబాబా నిషేధిస్తే ఇతను వ్యాధి తగ్గిపోయిందనుకుని దాంపత్య జీవితాన్ని మొదలు పెట్టడంతో ఆ నియమాన్ని ఉల్లంఘించడంతో రోగం తిరగబడింది. మళ్ళీ అతనికి ఇక బాబా ఏం చేశారు, మళ్ళీ వెళ్ళేసరికి అతనికి ఇక మందు ఇవ్వలేదు. కొద్ది రోజుల్లోనే అతడు మరణించాడు. అప్పటి నుండి ఆయన రోగాలకు మందు ఇవ్వడం మానేసి ఊది మాత్రమే ఇవ్వసాగారు. ఇప్పుడు అర్థమైందా మనకి సాయిబాబా గుడిలో ఊది ఎందుకు ఇస్తారనేది? సాయి చరిత్రలో ఈ మొదటి దశ గురించి ఆయనతో ఎంతో సన్నిహితంగా ఉన్న తాత్యా కోతే పాటిల్ బాయాజాబాయి కుమారుడు ఇంకా ఇలా చెప్పాడు. శ్రీ సాయి షిరిడీ గడ్డ మీద అడుగు పెట్టేటప్పటికి ఆయనకు ఒక నిర్ణయమైన నివాసం స్థలం ఉండేది కాదు. కొద్ది నెలల తర్వాత ఆయన మసీదులో సుమారు 10 మాసాలున్నారు. తర్వాత వేప చెట్టు కింద, ఆ తర్వాత మరలా మసీదుకు వచ్చి సమాధి చెందేంత వరకు అక్కడే ఉండిపోయారు. నేను మారుతి ఆలయంలో నేను స్కూల్లో చదువుతున్నప్పుడు బాబా మా ఇంటికి వచ్చేవారు. నేను మరికొందరు పిల్లలు మసీదు ముంగిట నిలిచి బాబాను వెక్కిరించి కవ్వించేవారము. ఆయనకు సన్నని మీసం ఉండేది. ఆయన ఎప్పుడూ మసీదులో ఒక స్తంభం పక్కన మౌనంగా కూర్చొని ఉండేవారు. రగ్ పాటిల్ రోజు మసీదు గేటు వద్ద నిలిచి ఆయనపై రాళ్ళు రువ్వేవాడు. ఒక్కొక్కప్పుడు బాబా మనల్ని తిట్టేవారు. మేము పెద్దగా నవ్వి ఆయన సట్కా తీసుకుని పరిగెత్తేవాళ్ళం. మసీదులో 2-3 సంవత్సరాలు నివసించాక ఆయన లిండి మరి సిరా అను ఉపనదుల మధ్యనున్న చెట్ల తోటలో సుమారు 2 సంవత్సరాలు 6 మాసాలు ఉన్నారు. అంటే లిండి ఉపనదుల మధ్యనున్న చెట్లు పూలతోటి ఆ తోటలో సుమారు 2 సంవత్సరాల 6 మాసాలు ఉన్నారు. అక్కడ భక్తులతో ఎవరో ఒకరు నిత్యము ఆయనకు భిక్ష ఇచ్చేవారు. రఘుపాటిల్ మా 2-3తో కలిసి ఆయనను దర్శించే వాళ్ళము. రెండవసారి సాయి షిరిడీ వచ్చేనాటికి ఒక వింత సాధువు కూడా అచటికి చేరాడు. శంకర్ నారాయణ వైద్యం అను అతడు నానావల్లి అనే
మహాత్ముని సమాధిని సేవిస్తుండేవాడు. ఒకనాడు ఆ మహనీయుడు స్వప్న దర్శనమిచ్చి షిరిడీకి వెళ్ళమని ఆదేశించగా అచటికి చేరాడు. సాయి రాగానే వారిని చూస్తూనే గొప్ప మహాత్ముడని గుర్తించి ఎంతో చనువుగా "మామా వచ్చావా" అన్నాడు. "నోరెత్తొద్దు" అని బాబాని మందలించడం వలన అతడు ఆయనను గురించి పెదవి విప్పి ఎవరితోనూ చెప్పలేదు. సాయి తరచూ రాత్రి సమయాల్లో ఫకీరు చావడి అంటే తాయికి వెళ్ళి మధురంగా పాడుతూ కాళ్ళకు గజ్జెలు కట్టుకుని తన్మయత్వంతో నాట్యం చేసేవారు. ఆయన ఒకప్పుడు అరబ్బీ, పార్సీ భాషల్లో పాటలు పాడుతూ మరొకప్పుడు కబీర్, తుకారాం వ్రాసిన పాటలు పాడేవారు. ఈ విషయాలన్నీ తాత్యా పాటిల్ ఇలా చెప్పాడు. ఒక్కొక్కప్పుడు బాబా పారవశ్యంలో ఉండేవారు. అప్పుడు చేతిలో తంబూరా ధరించి ఒళ్ళుమరిచి నృత్యం చేసేవారు. ఎంతో క్రమబద్ధమైన కదలికలు, కర్ర, నేత్రము, హస్తములు, భంగిమలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసేవి. పిల్లనగోయి వాయిస్తున్న భంగిమలో నిలిచినప్పుడు సాక్షాత్తు బృందావనం కృష్ణుని చూస్తున్నట్లే ఉండేది. ప్రేక్షకులకు కూడా పారవశ్యం కలిగేది. ఏదో అలౌకికమైన దృశ్యం చూస్తున్నట్లనిపించేది. ఇలా 1890 వరకు చేశారు. తర్వాత కూడా ఆయనకు ఈ కళ పట్ల ఆసక్తి ఉండేది గాని వాటిని భక్తి ప్రపత్తుల కోసం మాత్రమే వినియోగించుకుంటే మనిషికి అధోగతి తప్పదనేవారు.